మీరు అందంగా భవనం యొక్క సూక్ష్మమైన వివరాలను చూసి ఆశ్చర్యపోయారా? ఈరోజు మనం మరింత ఆశ్చర్యకరమైన విషయాన్ని అన్వేషించబోతున్నాం. దేవుడు తన ప్రజల మధ్య నివసించేందుకు నిర్మించిన స్థలాన్ని, ఆ గుడారాన్ని నిర్మించిన విధానాన్ని లోతుగా పరిశీలించబోతున్నాం. గొప్ప దైవ ప్రాముఖ్యతను మాత్రమే కాకుండా మనతో సమీపంగా ఉండాలని దేవుని ఆకాంక్షను వెల్లడిస్తుంది. దేవుడు మనిషిని సృష్టించిన అసలు ఉద్దేశాన్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఆయన ఈ ప్రపంచాన్ని తనను తెలుసుకునే, ప్రేమించే మరియు ఆయనతో నడిచే ప్రజలతో నింపాలనుకున్నారు. ఈ రోజు మనం అన్వేషిస్తున్న ముఖ్యమైన సత్యం ఇదే. దేవుడు తన ప్రజల మధ్య నివసించాలనుకుంటాడు, కానీ ఆయనను చేరుకోవడానికి భయభక్తులతో కూడిన పవిత్రత అవసరం. బుడారపు రూపకల్పన మరియు నిర్మాణం దేవుని సమీపతను మరియు ఆయన పవిత్రతను హైలైట్ చేస్తాయి. అయితే ఇది ఈ భూమిపై అడుగుపెట్టిన అత్యంత ముఖ్యమైన వ్యక్తిని కూడా సూచిస్తుంది. మన కథ నిర్గమకాండం 35లో ప్రారంభమవుతుంది. మోషే ఇశ్రాయేలీయులను కలిపి గుడారాన్ని నిర్మించేందుకు సూచనలు ఇస్తాడు. ఇది దేవుడు మోషేకు నిర్గమకాండం 25:8లో చెప్పిన తర్వాత జరుగుతోంది. నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించండి, నేను వారి మధ్య నివసించగలను. ఇది ఎంత అద్భుతమైన ఆలోచన! సర్వలోక సృష్టికర్త తన ప్రజల మధ్యలోనే నివసించాలనుకుంటున్నాడు. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. దేవుడు పవిత్రుడు, మనం కాదు. మరి పవిత్రుడైన దేవుడు పాపమయమైన ప్రజల మధ్య ఎలా నివసించగలడు? దీని సమాధానం గుడారానికి సంబంధించిన వివరణాత్మకమైన సూచనల్లో ఉంది. దాని రూపకల్పనలో ప్రతి అంశం భక్తిని మరియు ప్రాయశ్చిత్త ప్రక్రియను సూచిస్తుంది. మరియు అంశాలను పరిశీలిద్దాం. అతి పరిశుద్ధ స్థలంలో ఉంచిన ఒడంబడిక మందసం దేవుని సింహాసనాన్ని సూచించేది. ఈ ప్రదేశంలో ప్రవేశించగలిగేది ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే సన్నిధిని చేరడం గంభీరమైనదో తెలియజేస్తుంది. దేవుడు పరిపూర్ణ పవిత్రతయుకు స్వరూపం. ఆయన తనకే ప్రత్యేకమైన స్థాయిలో ఉన్నాడు. హోమబలుల కోసం ఉన్న కంచు బలిపీఠం ప్రవేశద్వారంలో ఉండేది. ఇది దేవుని సమీపించడానికి ముందు పాపాన్ని పరిష్కరించుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేసేది. ఎప్పుడూ వెలిగే బంగారు దీపస్తంభం దేవుని సన్నిధిని మరియు మార్గదర్శకత్వాన్ని సూచించేది. సన్నిధి రొట్టెలతో ఉన్న పట్టిక దేవుని పోషణను మరియు ఆయన ప్రజలతో ఉన్న సహవాసాన్ని సూచించేది. ఈ అంశాలన్నీ ఇంకా మరెన్నో లోతైన ఆధ్యాత్మిక సత్యాలను సూచించేవి. కానీ ముఖ్యంగా ఇవన్నీ యేసును సూచించేవి. ఆయననే పరిపూర్ణ బలిగా వచ్చి మనకు దేవుని సమీపించడానికి స్వేచ్ఛను కలిగించేలా చేశాడు. అద్భుతం! మనము దేవుని సమీపించేటప్పుడు గౌరవభావంతో మరియు కృతజ్ఞతా భావంతో ఉండాలి. ఎందుకంటే జీవముగల దేవుని కుమారుడైన యేసు మనం ఆయన దగ్గరకు వెళ్ళగలిగేలా తనను తాను బలిగా అర్పించుకున్నాడు. పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలోకి రండి. ఇప్పుడు ఇది నిజంగా ఆశ్చర్యకరం. దేవుడు ప్రతి ఒక్కరిని గుడారాన్ని నిర్మించడంలో పాల్గొనమని ఆహ్వానించాడు. నిర్గమకాండం 35:21లో ఇలా ఉంది: ఇచ్చిన మనస్సు కలిగిన ప్రతి ఒక్కరూ తమ హృదయం ప్రేరేపించిన వారు వచ్చి యెహోవాకు పని కోసం కానుకలను తెచ్చారు. వివిధ నైపుణ్యాలు కలిగిన ప్రజలు, కార్మికులు, నేసేవారు, రూపకర్తలు అందరూ తమ ప్రతిభను అంకితం చేశారు. ఆరాధన గురించి 2 ప్రధాన పాఠాలను నేర్పిస్తుంది. మొదటిగా, మనం ఆరాధనకు సిద్ధం కావాలి. మనం నిర్లక్ష్యంగా దేవుని సన్నిధిలోకి వెళ్ళలేం. దీనికి ఆలోచన, సిద్ధత మరియు భక్తి భావంతో కూడిన హృదయం అవసరం. రెండవది, ప్రతి ఒక్కరికి ఒక పాత్ర ఉంది. దేవుడు మనలో ప్రతి ఒక్కరికి బహుమతులు ఇచ్చాడు. వాటిని ఆయనను సేవ చేయడానికి ఉపయోగించవచ్చు. దేవుని ఆదేశాల స్వభావం మరియు ప్రజల పాటించే విధానం దేవుని వైపు మనం ఆయన నియమించిన మార్గంలోనే వెళ్ళాలి, మన స్వంత మార్గంలో కాదు అనే విషయాన్ని హైలైట్ చేస్తాయి. దేవుడు మనతో సమీపంగా ఉండాలని కోరుకుంటున్నప్పటికీ ఆయన పవిత్రుడని మరియు మన అత్యున్నత గౌరవం, భక్తిని అర్హుడని మనకు గుర్తు చేస్తుంది.
ఇది మనకు ఈరోజు ఏమి సూచిస్తుంది? కొన్ని ప్రాయోగిక అన్వయాలు ఉన్నాయి. దేవుని సన్నిధికి ప్రవేశించే అవకాశాన్ని గుర్తించండి. యేసు బలి అయినందున మనం దేవుని దగ్గరకు స్వేచ్ఛగా వెళ్ళగలుగుతాం. కానీ దీన్ని ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదు. తర్వాత మీ హృదయం ఆరాధనకు సిద్ధం. చర్చికి వెళ్లే ముందు హృదయాన్ని ప్రశాంతంగా దేవునిపై దృష్టి కేంద్రీకరించండి. మరియు మీ ప్రతిభలను దేవుని ఇతరుల సేవలో ఉపయోగించండి. ఇశ్రాయేలులోని నైపుణ్యం కలిగిన శిల్పుల వలె మీ ప్రతిభలను దేవుని ఉద్దేశ్యాలకు అర్పించండి. దేవుని దగ్గరకు సమీపతతో పాటు భక్తితో కూడా వెళ్ళండి. ఆయన మన ప్రేమమయమైన తండ్రి, కానీ అదే సమయంలో పవిత్ర సృష్టికర్త కూడా. మన శరీరాలు ఇప్పుడు దేవుని ఆలయమని గుర్తుంచుకోండి. 1 కొరింథీయులకు 6:19 ప్రకారం మీ శరీరం పవిత్రాత్మ ఆలయమని మీకు తెలియదా? దేవుని సన్నిధిని మనలో గౌరవించే విధంగా మన జీవితం గడుపుదాం. అనేక సంవత్సరాల క్రితం జాత్యహంకార వివక్ష తీవ్ర ఉద్రిక్తతలలో నేను దక్షిణాఫ్రికాకు ప్రయాణించాను. వివిధ నేపథ్యాల నుండి పాస్టర్లకు నేను ప్రార్థన మరియు పునరుజ్జీవం అవసరాన్ని గురించి మాట్లాడాను. ఆరాధన సమయం చల్లగా అనిపించింది, దేవుడు దూరంగా అనిపించాడు. ఈ నాయకులకు నేను దేవుని సమీపతను మన తండ్రిగా, దేవుని మహిమను ఆయన పరలోకంలో ఉన్నవారిగా మరియు ఆయన పేరుతో ఆయనకు చెందిన పవిత్రతను గుర్తు చేశాను. నేను ముగించాక మనం ఆరాధన గీతం పాడాలని కోరాను. మరియు ఆ క్షణంలో దేవుని యొక్క ఆత్మ ఈ నాయకులపై దిగి వచ్చింది. మోకాళ్లపై జారిపోయారు. మరికొందరు నేలపై సాష్టాంగపడి కన్నీళ్లతో ప్రవాహంతో పాడారు. పాపాలు ఒప్పుకున్నారు. సంబంధాలు సరిచేయబడ్డాయి. మేము గంటల ఆరాధించాము. దేవుడు ఆ గదిలో ఉన్నాడు. ఆయన మన మధ్య ఉన్నాడు. ఆయన పవిత్రత ప్రత్యక్షమైంది. అదే పునరుజ్జీవం. అదే ఆరాధన. అదే తాబెర్నాకిల్ యొక్క అసలు ఉద్దేశ్యం. మీ దృష్టిని యేసుపై నిలిపి ఉంచండి. తాబెర్నాకిల్ యొక్క అన్ని జటిలతలకు మరియు పరిపూర్ణత అయిన ఆయనను ఆరాధించండి.